ఇది ప్రాపర్టీ. ఈ రోడ్ కానుకొని ఫస్ట్ బిట్ ఉంటుంది ప్రాపర్టీ అంతా. కాను ఇంకా మిగతా కల్టివేషన్ చేసి ఉంటుంది, కాటన్ కూడా వేసి ఉంటుంది ప్రాపర్టీలో. 66 ఎకరాల ప్రాపర్టీ ఇది చుట్టూ మొత్తము. ఇక్కడ నుండి మనకు అక్కడ చెట్టు కనిపిస్తుందా లాస్ట్లో, అక్కడ చెట్టు వరకు ఈ పానది ఫేసింగ్ అనుకొని ఇక్కడ నుండి మనకి ఎదురుగా డెడ్ ఎండ్ వెళ్ళిపోతే ఆ చెట్టు ఉంది కదా పొడుగు చింత చెట్టు, అక్కడి వరకు వస్తుంది మనకి. ఓన్లీ రోడ్ ఫేసింగ్ 1 కిలోమీటర్ దాకా ఉంటుంది ఈ పానది రోడ్ ఫేసింగ్. బీటీ రోడ్ ఇక్కడ నుంచి జస్ట్ మనకి 300 మీటర్స్ ఉంటుంది. 200-300 మీటర్స్లోనే మనకి బీటీ రోడ్ ఉంటుంది. బీటీ రోడ్ కూడా అటాచ్ అయి ఉంటుంది ప్రాపర్టీ సైడ్ నుండి. బీటీ రోడ్ నుంచి జస్ట్ 200 మీటర్స్లో మనకి 66 ఎకరాల ప్రాపర్టీ ఇదంతా. ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, మొత్తం కల్టివేషన్ చేసి ఉంటుంది ప్రాపర్టీ. ఒక 10 గుంటలు 15 గుంటలు 10 ఎకరాలు 20 ఎకరాలు మనకు వితౌట్ కల్టివేషన్, మిగతాదంతా కల్టివేషన్లో ఉంటుంది. మొత్తం రెడ్ సాయిల్ ఒక 20 ఎకరాలంతా మిక్స్డ్ సాయిల్ ఉంటుంది. మనకు మండలం నుండి ఈ ప్రాపర్టీ వరకు 6 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుండి 110 కిలోమీటర్స్ ఉంటుంది ప్రాపర్టీ వరకు. హన్మకొండ నుండి 75 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం కల్టివేషన్ చేసి ఉంటుంది ప్రాపర్టీ. ఇక్కడ నుంచి అక్కడ దాకా కొంచెం ప్లేన్ ఉంటుంది, మిగతాదంతా కల్టివేషన్లో ఉంటుంది. సీల్డ్ డాక్యుమెంట్ రైతు బంధుగా పడుతుంది. మొత్తం 63 ఎకరాలకు ఓన్లీ 3 ఓనర్స్. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ కల్టివేషన్ చేసింది ఇదంతా ప్రాపర్టీ. ఇందులోకి వెళ్ళి మనకు 30 ఎకరాలు ఏమన్నా 10 ఎకరాలు ఏమన్నా కానీ ఇస్తాడు. పెద్ద ప్రాపర్టీ కావాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. చుట్టుపక్కల మొత్తం కల్టివేషన్ ప్రాపర్టీసే. ఓకే, ఇటు ఆపోజిట్లో కూడా మొత్తం మనకి కాను, అటు ముందుకు పోతే వరి పొలాలు ఉంటాయి. అటు రైట్ సైడ్ కూడా డైరీ ఫామ్ వరి పొలాలు ఉంటాయి. ప్లేన్ ఉంటుంది ల్యాండ్ మొత్తం, ఒకే లెవెల్ ఉంటుంది. ఒక 50 ఎకరాల దాకా మొత్తం ప్లేన్ ఉంటుంది. ఒక 20 ఎకరాలు కొంచెం అక్కడ ముందుకు సాఫ్ చేసుకోవాలి, కొంచెం అంతనే ఉంటుంది, అది కూడా సాఫ్ చేసేది. మొత్తం కల్టివేషన్లో ఉంది ఆల్మోస్ట్ ప్రాపర్టీ అంతా. రిజిస్ట్రేషన్ అయిపోయి పట్టా పాస్బుక్లు, ఇవన్నీ పట్టా పాస్బుక్లు ఉన్నాయి. మెజర్మెంట్ డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ ప్రాపర్టీ. ఇది ల్యాండ్.